ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారికి స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు. కరీంనగర్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతూ ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల జోష్ అయితే ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. తనిఖీల్లో పట్టుబడిన వారిని స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. ఒకవైపు న్యూ ఇయర్ జోష్ కనిపిస్తూ ఉండగా మరోవైపు పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడికక్కడ నిర్వహిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరైనా తాగి వెహికల్ నడిపినట్టు తెలిస్తే వారిని వెంటనే స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కరీంనగర్లో కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధాన కూడల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భారీ బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపైకి రావద్దు, వస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆంక్షలు విధించిన నేపథ్యంలో కరీంనగర్ ప్రధానంగా ఏదైతే చాలామంది టూరింగ్ స్పాట్గా వస్తారో, వినోదాత్మకం కోసం వస్తారో ఆ టూరింగ్ స్పాట్స్ అన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ వంతెన దీనిపైన రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళనివ్వకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు లోయర్ మానేర్ డ్యామ్ పైన కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. ఎవరిని కూడా వాహనాలు తీసుకొని పైకి రావద్దని చెప్పి ముందస్తుగానే పోలీసులు ఆంక్షలు విధించారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరిస్థితి. చాలా మంది వాహనదారులంతా కూడా ఈ టైంలో మద్యం సేవించి ఎవరైనా బయటకు వస్తారు కాబట్టి వారందరూ కూడా ముందునే అదుపులో తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టే చర్యల్లో భాగంగా వారందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఇటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా సెలబ్రేషన్ చేసుకునేవారు ఇంటి పరిధిలోనే చేసుకుంటే మంచిదని చెప్పి ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని చెప్పి పోలీసులు సూచన చేపట్టిన నేపథ్యంలో కరీంనగర్తో ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో సిఐ బిల్లా కోటేశ్వర్ సార్, ఏంటి సార్ ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు, ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి కరీంనగర్లో? ఏదైతే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏదైతే నైట్లో ఎవరైనా నైట్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ చేయడం కోసం ఏదైతే మనకు డేంజర్ పాయింట్ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ని మా గౌరవ సిపి గారి ఆదేశానుసారం ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా వెహికల్స్ అయితే ఈ రకంగా పోయేది, వీటిని ఈరోజు రిస్ట్రిక్షన్ చేసేసి వయా ఎన్టీఆర్ చౌరస్తా, అల్గునూరు, వరంగల్ వెళ్ళే వాళ్ళు ఆ రకంగా వెళ్లాల్సింది ఉంటుంది. అలాగే మా పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎండి డ్యామ్ కట్టపైన కూడా పబ్లిక్ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని గంటల వరకు ఇది క్లోజ్ ఉంటుంది? దాదాపు ఈ 31 సందర్భంగా చాలా మంది కూడా ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి? ఈ రోజు నైట్ అంతా కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ కానీ ఎల్ఎండి డ్యామ్ కట్ట కానీ అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఏదైనా అంటువాడు ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే చాలా మంది కూడా న్యూ ఇయర్ సందర్భంగా మద్యం సేవించి రోడ్లపైకి వస్తారు, సైలెన్సర్లు తీసి ఇటువంటి సౌండ్ ఎక్కువ పెంచుకునే విధంగా సైలెన్సర్లు తీసుకుని వస్తారు. వారిపైన ఎటువంటి ఫోకస్ చేశారు సార్? వేడుకలు శాంతియుతంగా జరుపుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో రోడ్లపైన సైలెన్సర్ వేసుకొని తిరగడము, తాగి వాహనాలు నడపడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1 టౌన్ ఏరియాల పరిధిలోనే ఒక 4 పికెట్ పాయింట్స్, అలాగే 2 పెట్రోలింగ్ పాయింట్స్, స్టాటిక్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఏదైతే బైక్ మూమెంట్ అవన్నిటిని కూడా అనవసరంగా మూమెంట్ చేయకుండా రిస్ట్రిక్షన్ చేయడం కోసం కూడా ప్రత్యేక పోలీస్ బలగాలు ఆన్ ఫీల్డ్ మీద ఉన్నాయి. అంటే మార్నింగ్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కొనసాగుతూనే ఉంటాయా? ఉంటాయి, మార్నింగ్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైతే తాగి వాహనాలు నడపదని ఈ రకంగా అందరికీ కూడా పబ్లిక్ ఇంటిమేషన్ చేయడం కోసమే ఈ రకంగా చర్యలు చేపట్టారు. ఇది మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. ఎవరైనా మద్యం సేవించి రోడ్లపైకి వస్తే మాత్రం వారి వాహనాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇటు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి కావచ్చు, ఈ జిల్లాల పరిధిలో పోలీసుల ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవరైతే రోడ్డుపైకి వస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.